భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని బీటీ రోడ్ల మధ్య గోతులు తీయడంతో ద్విచక్ర వాహనదారులతో పాటు ఆటో డ్రైవర్లకు ప్రాణ సంకటంగా మారింది. రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనదారులకు ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. జులూరుపాడు మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే లింక్ రోడ్డు మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద గాడీలు తీసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేయడంతో వాహనాలు దెబ్బతినడంతో పాటు వాహనదారులు కూడా కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక పాపకొల్లు నుంచి చింతలతండా వరకు వెళ్లే బీటీ రోడ్డు మధ్య సుమారు 40 చోట్ల గాడీలు కొట్టారంటే బీటీ రోడ్లను ఎంతగా పాడు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఎవరూ అడిగేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా బీటీ రోడ్ల మధ్య గోతులు తీస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ద్విచక్ర వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా అధికారులు బీటీ రోడ్లను పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత పంచాయతీ రాజ్ ఏఈ నాగేందర్ను టీవీ17 వివరణ కోరగా బీటీ రోడ్ల మధ్య సీసీ రోడ్ల మధ్య కానీ అనుమతులు లేకుండా ఎలాంటి గోతులు తీయరాదని, ఒకవేళ గోతులు తీయదలిస్తే సంబంధిత శాఖ అనుమతులు తప్పనిసరి అని, అనుమతులు లేకుండా గోతులు తీస్తే శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. ట్రాక్టర్లకు ఫుల్ వీల్స్ అమర్చి రోడ్లపై తిప్పితే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నారు. నేను నాగేందర్ ఏఈని, పంచాయతీరాజ్ జులూరుపాడు మండలం. సార్, మా మండల పరిధిలో గల బీటీ రోడ్లను కానీ సీసీ రోడ్లను కానీ ఎవరైనా పైప్ లైన్ల వరకు, తర్వాత రోడ్డు కటింగులు ఏమైనా చేపట్టినట్టయితే వారు శిక్షార్హులు అవుతారు. మా పర్మిషన్ లేకుండా తవ్వటం అంటూ జరిగితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు కూడా మాకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా రోడ్లు కట్ చేయొద్దు. అట్లాగే ఫుల్ వీల్స్ తిరగకూడదు. ఫుల్ వీల్స్ తిరిగినట్టయితే మాకు తెలియజేయగలరు. కావున మీరు అందరూ గమనించి తెలుసుకొని మాకు తెలియజేయగలరని కోరుతున్నాను.